ఐడియా ఉంది కదా నేను బియ్యం పోలకు అన్ని నింపడం తీసుకోవాలంటే చేంజ్ కావద్దంట కదా, చేంజ్ అయ్యద్దంట కదా అక్షరాలు ఇక్షరాలు. बोलो राम सिंह రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ లేకుంటే సబ్మిట్ చేయడానికి ఈ లైన్ ఉంది కదా, ఇది ఓటర్ పార్ట్ కింద బియ్యలో పార్ట్. సరే పర్లేదు దాంట్లో ఫస్ట్ ఇంకొక ఫామ్కి 2 minutes పడుతుంది. ఫామ్ వచ్చేస్తుంది. యాప్స్ అన్ని క్లోజ్ అయ్యి ఓన్లీ ఇదే ఉండాలా? పోలీస్ శ్రీనివాస్ ఏపీ నెంబర్ ఇప్పటిది ఫాదర్ పేరు ప్లీజ్ ఇవన్నీ వచ్చేసిన. ఇప్పుడు ఇది ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్లో భాగంగా ఓటర్ లిస్టు ప్రక్షాళన చేసి లేని ఓట్లను జాయిన్ చేయడం, ఉన్న దొంగ ఓట్లను తీసేద్దామనే దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎస్ఐఆర్లో భాగంగా నేడు ఎంఆర్ఓ గారు ఏఆర్పీ క్యాంప్ రావడం జరిగింది. దీని గురించి ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నది మొట్టమొదటి హక్కు ఓటు హక్కు. అట్లాంటి ఓటు హక్కును దుర్వినియోగం కాకుండా ఉండాలి అని అంటే నీ ఓటుని నువ్వు సురక్షితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా ఈ ఎన్యూమరేషన్కి వచ్చినటువంటి బిఎల్ఓలకు బిఎల్ఏలు మా పార్టీ తరఫు నుంచి 36 బూతులకు గాను బిఎల్ఏని అరేంజ్ చేయడం జరిగింది. ఆ బిఎల్ఏ ఈ నెల 24 తారీఖు లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జడపల్లి మండలంలో ఎస్ఆర్ ప్రక్రియ ప్రారంభించుకున్నాము. అయితే ఈ రోజు వరకు మాకు 31,223 ఫామ్స్కి గాను 31,200 వరకు కూడా ఫామ్స్ ప్రతి ఒక్క ఓటర్కి చేరినాయి. మా పంపిణీ చేయడం జరిగింది. ఇక ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి మేము ఫామ్స్ కూడా ఓటర్ ద్వారా నింపినటువంటి ఫామ్స్ కూడా మేము తీసేసుకొని వాటిని ఆన్లైన్ చేసి మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఇది ఒక ముఖ్యమైన బాధ్యతగా భావించి ఆ ఓటర్ లిస్టులో పేరు నమోదు కొరకు మేము ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫారంని జాగ్రత్తగా ఒకసారి 1-2 సార్లు మీరు వెరిఫై చేసుకొని పరిశీలించుకొని ఈ కాలమ్స్ అన్నీ నింపి మాకు ఫామ్ అందజేసినట్లయితే మేము ఖచ్చితంగా వాటిని ఆన్లైన్ చేసి ఇప్పుడు రాబోయే ఓటర్ లిస్టులో మేము వాటిని ఇంక్లూడ్ చేయగలుగుతాం. ఒకవేళ ఫామ్ ఇవ్వకపోతే అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఓటర్ లిస్టులో పేరు రాదు, తర్వాత రాబోయే ఎన్నికల్లో మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని అన్నిటికంటే చాలా ముఖ్యమైన పని అని భావించి మీకు దీన్ని పూర్తి చేయండి. తర్వాత మీకు ఫామ్ నింపడానికి ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మేము మా బిఎల్ఓలకు మా సూపర్వైజర్లకు కూడా మేము ఛాలెంజ్ చర్చలు ఎటువంటి సహాయమైన వాళ్ళు చేస్తారు. ప్రస్తుతానికి 2002 ఓటర్ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే మీకు వెంటనే మీ ఫామ్ నింపడం ఈజీ అవుతుంది. ఒకవేళ మీ పేరు లేకపోతే ఇటు రైట్ సైడ్ కుడివైపు ఉన్న కాలంలో మీ తండ్రి కానీ మీ తాత కానీ అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ సంబంధించిన ఓటర్ పేర్లు ఉన్నట్లయితే వాళ్ళ పేర్లో నింపేసి ఇస్తే మాకు ఈజీ అయిపోతుంది. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా గమనించి మాకు ఫామ్స్ ఎన్యూమరేషన్ ఫారమ్స్ మీకు ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫారమ్ మాకు మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ప్రజలకు కూడా మన ముఖ్యమైన లీడర్లకు అందరికీ కూడా గమనిక ఏంటంటే గ్రామంలో చాలామంది తెలియని వారు ఉంటారు, చదువు అంటే ఫామ్ నింపని వాళ్ళు నింపరాని వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళకి సహాయం చేయడానికి
స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఫామ్ నింపడానికి సహాయం చేయగలరని మేము అందరికీ కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఏఆర్పి క్యాంప్లో మన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పుల్లి శ్రీనివాస్ గారి ఫామ్ని కూడా మేము తీసుకున్నాము. అదేవిధంగా ఆన్లైన్ కూడా పూర్తి చేశాము. వాళ్ళది ఇన్విటేషన్ ఫారం వాళ్ళది తనది వాళ్ళ శ్రీమతి వారిది కూడా మేము తీసుకొని ఆన్లైన్ చేయడం జరిగింది. వాళ్ళ మదర్ తల్లిగారు కూడా ఈ మధ్యనే మనం మరణించారు కాబట్టి వాళ్ళ ఫామ్ ఇవ్వలేదు. సో అట్లా ఫామ్ మాకు రాని పక్షంలో అది ఖచ్చితంగా ఓటర్ లిస్ట్ నుంచి డిలీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని చాలా ముఖ్యమైన విషయం ఇది. మీరు దీన్ని గమనించి మాకు ఎన్యూమరేషన్ ఫారమ్స్ని ఖచ్చితంగా మాకు అందజేయాలని చెప్పేసి మేము ప్రజలకి కోరుకుంటున్నాం. కొత్తలో ఛాయిస్ ఉంది ఇప్పుడు కొత్త 24 తర్వాత